డైన్ ఇన్ బార్ పిచ్ పై టాస్ గెలిచిన క్రికెటర్. పూర్తి వివరాలకు చదవండి రేపటి సాక్షి దినపత్రిక. ప్రజారోగ్యం మీద చంద్రబాబు ప్రభుత్వం విఫలంపై వైఎస్ఆర్సీపీ అధినేత వైఎస్ జగన్ ఫైర్ అయ్యారు. ట్విట్టర్లో సీఎం చంద్రబాబును ట్యాగ్ చేస్తూ వైఫల్యాలను ఎండగట్టారు. ప్రజారోగ్య రంగానికి బాబు సర్కారు ఉరితాడు బిగిస్తోందని, సామాన్యులకు నాణ్యమైన వైద్యం అందించడం లేదన్నారు జగన్. స్పెషలిస్ట్ వైద్యుల సహా సిబ్బంది నియామకాలని ఆపడం, జీరో వేకెన్సీ పాలసీకి గండి కొడుతున్నారని అన్నారు. బిల్లులు చెల్లించకుండా ఆరోగ్యశ్రీని నీరుగారుస్తున్నారని మండిపడ్డారు. ప్రజలు తమ ఆరోగ్యాన్ని కాపాడుకోవడం కోసం ఆస్తులు అమ్ముకునే పరిస్థితిని తీసుకొస్తున్నారని దుయ్యబట్టారు వైఎస్ జగన్. ఈ ఏడాది కొత్తగా ప్రారంభం కావాల్సిన 5 మెడికల్ కాలేజీలను ఉద్దేశపూర్వకంగా నిర్లక్ష్యం చేశారని జగన్ ఆరోపించారు. ప్రజారోగ్య రంగాన్ని పటిష్టం చేయడం కోసం తాము అనేక విప్లవాత్మక సంస్కరణలు తీసుకొచ్చామని గుర్తు చేస్తూ ట్వీట్ చేశారు ఆయన. విలేజ్ క్లినిక్స్, ఫ్యామిలీ డాక్టర్, మండలానికి 2 PHCలు, 108, 104 సర్వీసులు గణనీయంగా పెంచామని అన్నారు. ఆరోగ్యశ్రీ పరిధిలోకి 3,257 చికిత్సలు తీసుకొచ్చామని, ఆరోగ్య ఆసరా, ఆరోగ్య సురక్ష కార్యక్రమాలు చేపట్టిన విషయాన్ని ఎక్స్ వేదికగా చంద్రబాబుకు గుర్తు చేశారు వైఎస్ జగన్. ఇక నాడు నేడుతో ఆసుపత్రుల రూపురేఖలు మార్చామని అన్నారు జగన్. 16,880 కోట్ల రూపాయలతో కొత్త మెడికల్ కాలేజీల పనులు చేపట్టామని, ప్రతి పార్లమెంట్ నియోజకవర్గానికి ఒక మెడికల్ కాలేజీ చొప్పున 17 కొత్త మెడికల్ కాలేజీల నిర్మాణాలు చేపట్టినట్లుగా ఎక్స్లో పోస్ట్ చేశారు వైఎస్ జగన్.